హలో అండి. హీమోఫిలియా అనే వ్యాధిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హీమోఫిలియా అనే బ్లీడింగ్ డిజార్డర్‌లో ట్రీట్మెంట్ అనేది ప్రెజెంటు ఏ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. రకరకాల పదార్థాలు డెఫిషియన్సీ ఉంటూ ఉంటాయి. సో, మెయిన్‌గా ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రెండిట్లో ఏది ఉంది అనే దాన్ని బట్టి ఆ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ హీమోఫిలియా ఏ ఉండే వాళ్ళకి ఫ్యాక్టర్ 8 ఇంజెక్షన్స్ ఇస్తాం. ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి ఫ్యాక్టర్ 9 ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇవి డిఫరెంట్ డోస్‌లో ఉంటాయి. ఏజ్ అండ్ బరువు బట్టి ఈ డోసెస్ అండ్ ఎంత బ్లీడింగ్ అయింది, ఏ టైప్ ఆఫ్ సర్జరీ అవుతుంది, ఇలాంటి దాన్ని బట్టి డోసులు డిపెండ్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇలా ఫ్యాక్టర్స్ దొరకనప్పుడు మనకి ఆహ్, బ్లడ్ బ్యాంక్స్‌లో దొరికే కొన్ని రకాల ప్లాస్మాస్, అన్ని రకాలు కాకుండా కొన్ని రకాల ప్లాస్మాస్‌లో ఇవి ఎక్కువగా ఉంటే దానిని మనం పేషెంట్‌కి ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. ఈ మధ్య లాంగ్ స్టాండింగ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. అవి కొత్తగా పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని ప్రొఫైలాక్టిక్ రెజిమెంట్స్ వచ్చాయి. అండ్ ఫైనల్‌గా ఏంటంటే జీన్ థెరపీ అనేది బాగా డెవలప్ అవుతుంది ఈ మధ్య. కాకపోతే ఇండియాలో ఇప్పటికీ అవైలబిలిటీ లేదు. కొన్ని ఏరియాస్‌లో ఇంకా రీసెర్చ్ అవుతూ ఉంది. బట్ ఇండియాలో ఫ్లోరిడ్‌గా మనం ఇలా హాస్పిటల్స్‌లో, క్లినిక్స్‌లో జీన్ థెరపీ చేసే అవకాశం ఇంతవరకు లేదనమాట. దాని మీద రీసెర్చ్ అవుతూ ఉంది. సో, మేబీ కొన్ని సంవత్సరాల తర్వాత జీన్ థెరపీ అనేది బాగా డెవలప్ అయ్యి, ఈ పేషెంట్స్‌లో చేయగలిగితే క్యూర్ మనం చేయగలం అనమాట హిమోఫిలియా నుంచి. ఇంతవరకు ఇంతకుముందు నేను చెప్పిన ఇంజెక్షన్స్ కానీ, ప్లాస్మా గానీ ఇవన్నీ క్యూరేటివ్ ఇంటెంట్ కాదు. ఇవి అప్పటికప్పుడు పేషెంట్‌ని లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్స్ నుంచి అంటే ప్రాణాపాయం నుంచి కాపాడడానికి మాత్రమే అవి ఆ 2, 3 రోజులకి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటాయి. కంప్లీట్ క్యూర్ అంటే మాత్రం ఇప్పటికి ఉన్నది జీన్ థెరపీ. అది ప్రెజెంట్ మనకి ఇండియాలో అవైలబిలిటీలో లేదు.